హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే చాలా సింపుల్ ఈజీగా మునక్కాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా ఈజీ. చేతకాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఒక 3 మునక్కాయలని ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా తెల్లగడ్డ, వెల్లుల్లిపాయలు, చూడండి కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఫ్రెండ్స్, ఎక్కువ కూడా పడలేదు. మనం పులుపు తినే వాళ్ళం అయితే కొద్దిగా వేసుకోవచ్చు. చూడండి, కొద్దిగా ఇలా నానేసి పెట్టాను అనమాట. ఒక 2 మీడియం సైజ్ టమాటాలను అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. రండి, ఇప్పుడైతే మునక్కాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందుగా చూడండి, ఒక గిన్నె అయితే పెట్టేశాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక స్పూను ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. మన కూరకి సరిపడా ఆయిల్ వేసుకుందాము.